వినాయక్ ఈ కాంబినేషన్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, అసలు తెలుగు ప్రజలు ఉండరు అంటే మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎన్టీఆర్ వినాయక్ ముందు ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నారంట. వాళ్ళు అనుకున్న స్టోరీ కూడా ఇదే అంట. అయితే ఆది సినిమా ఎలా వచ్చింది అనేది ఈ మధ్యనే ఒక తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. అయితే ఆది సినిమా మొత్తం ఆల్రెడీ రెడీ అయిపోయి మొత్తం సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడే జనాలకి మీడియాకు ఒక న్యూస్ వచ్చింది. వాళ్ళు చేద్దాం అనుకున్న సినిమా ఆది కాదు, ఒక లవ్ స్టోరీ అనుకున్నారంట. ఫస్ట్ ఆది కన్నా ముందు ఒక లవ్ స్టోరీ వినిపించారు. ఇద్దరు కూడా దానికి ఓకే అయ్యారు. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారన్న టైంలో కొడాల నాని గారు ఎంట్రీ ఇచ్చి, బాబు ఇలాంటి సినిమా చేస్తే కుదరదు, నీకు ఫ్యాన్స్ భారీగా ఉంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి యాక్షన్ మూవీసే కోరుకుంటారు అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. అంటే ఒక సహనిర్మాతగా ఒక సలహా ఇచ్చారనమాట. ఆ సలహా తీసుకుని వినాయక్ గారు కూడా బాగా ఆలోచించి కొంత టైం తీసుకుని ఆది కథ రెడీ చేసుకుని ఎన్టీఆర్ గారిని కలిశారు. సో వాళ్ళిద్దరూ ఆ సినిమాని మేక్ చేసి ఎన్ని రికార్డులు కొట్టారో తెలిసిందే. అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళ మాటకి ఒకళ్ళు ఎంత విలువిస్తారు. ఒక లవ్ స్టోరీని కాదని యాక్షన్ సినిమాకి ఒక డైరెక్టర్ని ఒప్పించగలిగారంటే వాళ్ళ మధ్య అంత బాండింగ్ ఉంది, అంత స్నేహం ఉంటే తప్ప అంత ఇది వెళ్ళదనమాట. అర్థం చేసుకోవాలి మనం. సో ఆయన ఇచ్చిన సలహా ఇక్కడ ఫ్యాన్స్కి కూడా చక్కగా నచ్చిందనే చెప్పాలి. సో ఎన్టీఆర్ గారు రికార్డు కొట్టడానికి కూడా ఆయన సలహా ఎంతో ఉపయోగపడింది. వినాయక్ గారిని సైతం మార్చేసిందంటే ఈయన కూడా సినిమాల మీద మంచి అవగాహన ఉందని చెప్పుకోవచ్చు. కొడాల నాని గారికి కూడా వీళ్ళ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ వినాయక్ గారు ఒక లవ్ స్టోరీ అనుకుని అత్తి లేపారని బాధపడతా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక లవ్ స్టోరీ కానీ ఇప్పుడు ఏమైనా రాసుకొస్తే చూడాలని ఫ్యాన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వినాయక్ గారు ఈ మధ్యన ఎక్కడా కలిసింది లేదు. వాళ్ళు ఒకసారి కలిసి ఒక మీటింగ్ లాంటిది ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళ ఫొటోస్ చూడాలని ఫ్యాన్స్ అంతా కూడా ఆరాటపడుతున్నారు. సో వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు, కానీ ఫ్యాన్స్కి కొంచెం దూరం అయిపోయారు సినిమాల రూపంలో. మళ్ళీ వినాయక్ గారు ఒక మంచి పాన్ ఇండియా సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఎవరినన్నా రైటర్స్తో పెట్టుకుని మంచి సినిమా చేస్తే ఎన్టీఆర్ గారు సినిమా చేయడానికి రెడీగానే ఉన్నారు. సో మరి వీళ్ళు ఇంకోసారి ఏమన్నా లవ్ స్టోరీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే అవకాశం ఉందా? ఫ్యాన్స్ వాళ్ళ ఆకలి తీరుస్తారా? యాక్షన్ సినిమాలతో రాజమౌళి గారు తీర్చారు, వినాయక్ గారు తీర్చారు. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక లవ్ స్టోరీ మంచి హిట్ లేదని అదొక అసంతృప్తి ఉండిపోయింది ఫ్యాన్స్లో. సో ఈసారి వినాయక్ గారే తీసుకొస్తారా, ఇంకెవరైనా డైరెక్టర్ ఆయనతో లవ్ స్టోరీ చేస్తారా చూడాలి. అలాగే కొడాల నాని గారు కూడా మళ్ళీ ప్రొడక్షన్ వైపు ఎన్టీఆర్ వినాయక్ గారిని కలిపే ప్లాన్స్లో కూడా ఉన్నారని తెలుస్తుంది. సో మరి వినాయక్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కిక్కేస్తుంది. మరి ఈసారి వాళ్ళ నుంచి రాబోయే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.